ప్రజలు ఈ డబ్బుల బటన్ నొక్కుడుతో నేను డబ్బులు పంచుతున్నాను, ప్రజలు నా వెనుక ఉన్నారు అని అతను నమ్ముతున్నాడు. నమ్ముతున్నాడు కాబట్టే ఇంత అబద్ధాన్ని అవలీలగా మాట్లాడగలుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఆయన పదే పదే చెప్తుంది ఏమిటి, నేను బటన్ నొక్కుతున్నాను, లక్షల కోట్లు పంచుతున్నాను, ఎవరిన పంచుతున్నారా, నా లెక్క ఎవరిని ఇచ్చినారా. ఇప్పుడు సాధారణ జనానికి రాష్ట్రం అప్పులు ఎంతైనాయి, ఆ మద్యంలో ఎంత వచ్చింది, నగదుగా ఎందుకు పెట్టినారు, ఎంత డైవర్ట్ అయింది, ఇసుకలో ఎంత వచ్చింది, లేకుంటే మైన్స్ అండ్ మినరల్స్ ఎంత కొల్లగొట్టినారు, రాష్ట్ర ఖజానాలో ఎంత బొక్క ఉంది, ఇవన్నీ ప్రజలకు, సాధారణ ప్రజలకు తెలియవు. కాబట్టి సాధారణ ప్రజలకు ఏంటంటే నేను మా అమ్మఒడి ఇస్తాను, నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను అనే పేరుతో నాకు ఓట్లు వేస్తారు, 2 బటన్ నొక్కండి అని చెప్పినారు కదా. అవును, కాబట్టి నొక్కుతారు అనేటువంటి ఒక విశ్వాసం ఆయనకు నిండుగా ఉంది కాబట్టి ఇంత అబద్ధాన్ని కూడా అవలీలగా చెప్పగలుగుతున్నారు. కానీ ఆయన అనుకుంటున్నాడు, కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు నీవు ఇచ్చేటువంటి స్కీముల్లో ఉండే బలహీనతలు మనం పైన చెప్పడం కంటే కింద పోయి జనాన్ని నడితే వాళ్ళే చెప్తున్నారండి. వాళ్ళే చెప్తున్నారు, మాకు రాలేదు, లేకుంటే ఇదిగో మాకెంత అన్యాయం జరిగింది, లేకుంటే మా పిల్లలకు ఒక్కరికి వేస్తే మేము ఎట్లా చదివించుకోవాలా, ఇవన్నీ సాధారణ ప్రజలు చెప్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఛార్జ్ ఎంత పెరిగినాయి, లేకుంటే ధరలు ఎట్లా పెరుగుతున్నాయి, ఇవన్నీ ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఒక కాయిన్ కు ఒకవైపు మాత్రమే ఆయన చూసి చాలా భ్రమల్లో ఉన్నాడు. కాయిన్ రెండో వైపు ఆయన చూడడం లేదు, ప్రజలు చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నంగనాచిలాగా సింపతి కోసం ఏదో మాటలు చెప్తే జనం సింపతి వేవ్ వస్తుంది అనుకునేది అదేం లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన రిఫ్రాఫ్ లేకుంటే మాఫియాల పరిపాలన. నేను ఈ మధ్య మాధవరం పోయినాను వెంకటకృష్ణ గారు, అంటే ఒంటిమిట్ట మండలం అది, ఆ ఊరు. అక్కడ 3 ఆత్మహత్య చేసుకున్నారండి. సుబ్బారావు భార్య, సుబ్బారావు కూతురు, చేనేత కుటుంబం. ఎందుకు చేసుకున్నారు? ఆ ఊర్లో సుబ్బారెడ్డి అని వైసీపీ నాయకున్నాడు. వాడు ఇట్లాంటి ప్రజల యొక్క ఆస్తులు 500 ఎకరాలు కొట్టేసినాడు. 500 ఎకరాలు కొట్టేసినాడు. ఈ మధ్యనే 50 ఎకరాలు అమ్మినాడు, కోట్ల రూపాయలు సంపాదించినాడని ప్రజలు చెప్తున్నారు. అక్కడ ప్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ధైర్యంగా చెప్పలేరు సార్ అతని గురించి అని. ఇట్లాంటి ఈ మాఫియాలు ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు తయారు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మాఫియాల ద్వారా రాజ్యాన్ని నడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన అంట పెత్తందారుల వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. పెత్తందారులని దగ్గర పెట్టుకొని, పెత్తందారులు ప్రజల మీద దౌర్జన్యం చేసేవాళ్ళు, ప్రజలు ఆత్మహత్యలు చేసుకుని నీ మనుషుల దెబ్బలకు నీవు వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నావు, వాళ్ళ సంపద లాక్కుంటున్నావు. అట్లాంటి పెత్తందారులందరూ నీ చుట్టూ పెట్టుకొని పెత్తందారులకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నా, మీ బిడ్డను దీవించండి అని చెప్తే, బిడ్డను దీవించడం కాదండి, మనుషులు శపిస్తున్నాయి. కాబట్టి ఏమైనా రాబోయే యుద్ధ రంగంలో మరి ప్రజానికాన్ని చైతన్యపరచడానికి ఏ స్థాయిలో ఏమేమి ప్రయత్నాలు చేయాలా అన్ని పార్టీల బాధ్యత. మేము అనుకునేటువంటి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, అట్లాగే మిగతా పార్టీలు కూడా ప్రయత్నాలు చేయొచ్చు. అయితే వైసీపీ గవర్నమెంట్ మాత్రం పరిపాలనకు పనికిరాదు. వైసీపీ గవర్నమెంట్ అబద్ధాలతో బతికేది, అరాచకాలతో బతికేది, ప్రజల్ని కొల్లగొట్టి బతికేది, దోపిడి దొంగల కంటే అన్యాయంగా ప్రజా సంపదను కొల్లగొట్టుతున్నటువంటి ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ఏమీ లేదండి. వాళ్ళు ఏం చెప్తే అదే ఆర్డర్. ఆ రకంగా పోలీసులతో కూడా వాళ్ళ డ్రస్సులు తొడిగించినటువంటి పద్ధతిలో ఈ పరిపాలన ఉంది. ఇది పోతే తప్ప ఈ రాష్ట్రంలో విముక్తి జరగదు, ప్రజలు బాగుపడరు. అది ప్రజల్లో ఎవరి పద్ధతిలో వాళ్ళు ప్రచారం చేస్తే అంతిమంగా ప్రజలు న్యాయమూర్తులండి. ప్రజలకు ఏదో అమాయకులే తెలియదు అనుకుంటాం, కానీ ప్రజలు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. తప్పనిసరిగా ఈ జరుగుతున్నటువంటి ఈ దుష్ట కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయి. ప్రజలు అంతిమంగా తీర్పు చెప్తారనే విశ్వాసం నాకుంది. దేవుడి పాలన అని చెప్పుకునే దీంట్లో ఒకవేళ చిన్నాన్న హత్య చేసింది ఎవరో అనే విషయంలో దర్యాప్తు జరుగుతుంటే, అసలు మీ పాలన సరిగ్గా ఉంటే చిన్నాన్న హత్య విషయంలో మీరు ట్రాన్స్పరెంట్గా, మీరు అమాయకులు లేకపోతే నిజంగానే మీకు ఆ హత్యకు సంబంధం లేకపోతే, ఏ దురుద్దేశం లేకపోతే పోలీసులు సిబిఐకి ఎందుకు సహకరించరు అనేది ఒక అంశం. అక్కడ సహకరించట్లేదని వేరే స్టేటులో కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఏంటి కేసుని? సిబిఐ కానీ మీ చెల్లెమ్మే వేసింది పిటిషన్,
మా అన్న సహకరించట్లేదు, పోలీసు సహకరించట్లేదు, రివర్స్ వాళ్ళ మీదే కేసులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మరి ఏ దేవుడు చెప్తే మీరు ఆ భార్యాభర్తల మీద కేసులు పెట్టించారు, సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టించారు, ఏ దేవుడు పెడితే పెట్టించారో, సిబిఐ అధికారులను ఊరోలు పెట్టి ఈ చుట్టుపక్కల ఉండొద్దు, పారిపోయిన లేదా చంపేస్తామని బెదిరించారు. ఏ దేవుడు బెదిరించమన్నాడో మీ వాళ్ళతోనో లేకపోతే అక్కడ బెదిరించిన వాళ్ళతోనో. సో వాళ్ళని మాత్రం పట్టుకోలేకపోయారు. సో ఏ రకంగా చూసినా కూడా దేవుడి స్క్రిప్టు ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, ప్రజలు నమ్మదగ్గగా లేదు. మరి ఆ దేవుడు ఎక్కడుంటాడో, మరి అందరూ మొక్కే దేవుడు ఈ దేవుడు ఒకటేనా, వేరు